బయటేమో వర్షం, ఇంట్లో ఏమో చలి. బాగా చికెన్ తినాలి అనిపించి ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని మన బ్యాచిలర్ స్టైల్‌లో అయితే చేసేసాము. మీరు కూడా చూసేయండి. ముందుగా తెచ్చుకున్న చికెన్‌ను నీట్‌గా క్లీన్ చేసుకొని, బాగా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చికెన్‌లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొత్తిమీర, ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మసాలా. మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం మరిగేదాకా ఉంచండి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనించండి. ఇప్పుడు స్మాల్ సైజులో కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసి కాసేపు వేగనిద్దాం. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్ వేసిన తర్వాత మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత మనకి ముక్క అనేది కొంచెం తొందరగా మెత్తపడుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం, లేకపోతే పీసెస్ అన్నీ క్రిస్పీగా వస్తాయి. అలా ఆనియన్ 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటో పీసెస్ని యాడ్ చేసుకుందాం. టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. మనం ఇలా కనుక చేస్తే కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. టొమాటో, ఎర్రగడ్డ వేగిపోయాయి అనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మేము బ్యాచిలర్స్ కాబట్టి బయట ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తున్నాము. మీరు ఫ్యామిలీ అయితే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా వేయండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తరువాత మనం చికెన్ పీసెస్ను వేసుకుందాము. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనము అందులో వాటర్ పోయకూడదు. ఎందుకంటే చికెన్లోనే ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము పసుపు తగినంత, కారం తగినంత, సాల్ట్ తగినంత వేసుకొని బాగా కలపెట్టి కాసేపు మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో మనం మూత తీసి చికెన్ ఉడికిందా లేదా అని చూస్తూ ఉండాలి. చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మనము వాటర్ యాడ్ చేసుకుందాము. గ్రేవీగా కాకుండా లైట్గా ఫ్రైగా కావాలి అనుకుంటే మనకు చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీస్ బాగా ఉడికిన తరువాత చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన టేస్టీగా బ్యాచిలర్స్ చికెన్ రెడీ.
అలా కూల్ వెదర్లో వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకుని తింటే మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.